వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ఈపీడిఎస్ ఏపీ అని టైప్ చేసుకొని సెర్చ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. EPDS1.ap.gov.in అని ఉంది కదా. ఒక్కొక్కసారి వెబ్సైట్ కానీ ఓపెన్ అవ్వకపోతే యూఆర్ఎల్లో EPDS1 అని ఉంది కదా, ఆ 1 బదులు 2 అనేది ఎంటర్ చేసుకొని వేరే వెబ్సైట్ అనేది మనం ట్రై చేయొచ్చు. ఈ రెండు వెబ్సైట్లు అనేవి మనకి వర్క్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ హోము డాష్బోర్డ్ అప్లై ఫర్ అనే ఆప్షన్ చూపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే డాష్బోర్డ్ అని ఉంది కదా, ఈ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. రేషన్ కార్డ్ అనే దగ్గర చాలానే ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఇందులో థర్డ్ వన్ చూడండి, ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే ఎంటర్ అప్లికేషన్ ఐడి అని అడుగుతుంది, అలాగే ఎంటర్ క్యాప్చర్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి దగ్గర రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకి లాస్ట్ గవర్నమెంట్లోనే రైస్ కార్డ్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేశాను. సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ చూపిస్తున్నాయి, రైట్ సైడ్ ఈకేవైసీ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడైతే నేను ఎంటర్ చేసిన ఈ ఫ్యామిలీకి పేరెంటల్ అథెంటికేషన్ సక్సెస్ అని చూపిస్తున్నాయి కదా. ఇక్కడ సక్సెస్ అనేవి రెండు కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ నేమ్స్ తిన్నంగా చూపిస్తున్నాయి. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేటస్ అనేది పేరెంటల్ అథెంటికేషన్ చూపిస్తుంది. అంటే వీళ్ళకి చిన్నప్పుడు బయోమెట్రిక్ అనేది తీసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఎవరికైతే పేరెంటల్ అథెంటికేషన్ చూపిస్తుందో ఆధార్ సెంటర్కి తీసుకువెళ్ళి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ చేశాక రేషన్ డిపోలో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ తంబు వేసిన తర్వాత కూడా ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తే సచివాలయంలో ఓటీపీ లేదా ఐరిస్ ఆప్షన్ ఏదైనా ఇచ్చారేమో తెలుసుకోండి. ఒకవేళ ఇచ్చినట్లయితే ప్రాసెస్ అనేది మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే నేను వేరే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి వేరే స్టేటస్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను వేరే ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. చూడండి, వాళ్ళకైతే ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా చూపిస్తుందో పెండింగ్ అని చూపిస్తుంది. సో ఇద్దరికి కూడా పెండింగ్ చూపిస్తుంది కాబట్టి వీళ్ళు రేషన్ డిపోకి వెళ్ళి తంబ అనేది వేయవలసి ఉంటుంది. ఈకేవైసీ ప్రాసెస్ అన్నది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఇచ్చారు. కాకపోతే లేటెస్ట్గా మనకి అందిన సమాచారం ఏమిటంటే ఏప్రిల్ 30 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఏప్రిల్ 30 లోపు మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేసుకోవాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.